బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. అరే మీరా మోటు పతులు రండి రండి రండి, ఇక టిమ్ టిమ్ దొరికేస్తాడు, ఖచ్చితంగా దొరికేస్తాడు, నాకు గట్టి నమ్మకం ఉంది. దాన్ని ఏమంటారంటే బిలీవింగ్. అరే హిమ్ నరేష్, మేము ఇప్పుడే టిమ్ టిమ్ ని వెతకడానికి బయలుదేరుతున్నాం. విశ్రాంతి తీసుకునేంత సమయం మా దగ్గర లేదు, మేము బయలుదేరుతున్నాం. పదండి పదండి, నేను కూడా మీతో పాటు టిమ్ టిమ్ ని వెతుకుతాను. అరే పెద్దన్నయ్య, మా టిమ్ టిమ్ ని మీరు ఎక్కడైనా చూసారా? అరే లేదు తమ్ముడు, నేను ఎక్కడా చూడలేదు. మీరెక్కడైనా మా టిమ్ టిమ్ ఎవరితోనైనా వెళ్ళడం చూసారా? లేదే, నేనేమి చూడలేదు. మీరెక్కడైనా ఈ బాబుని చూసారా చెప్పండి. మోటు, టైగర్ చేతిలోంచి యుద్ధంలో తప్పించుకోవడం సంభవమే కావచ్చు, కానీ టైగర్ చాంగ్ చేతిలోంచి తప్పించుకోవడం అసంభవం. నువ్వు కూడా ఇక్కడికి అద్భుత మానవ కుంఫు ఛాంపియన్ పోటీలో పాల్గొనడానికి వచ్చుంటావు, కానీ ఇక్కడి నుంచి మాత్రం తిరిగి వెళ్ళలేవు. అరే మేము ఇక్కడికి ఏదో అద్భుతమైన మానవ ఛాంపియన్షిప్ లో పాల్గొనడానికి రాలేదు. మా టిమ్ టిమ్ మాయమైపోయాడు, మేము అతన్ని వెతకడానికి వచ్చాం. చూసారా స్నేహితులారా, హిమ్ నరేష్ తన టిమ్ టిమ్ ని వెతుక్కోవడానికి ఎలాంటి దిష్టి బొమ్మలు పంపించాడు. ఈ దిష్టి బొమ్మ చేతిలోనే నువ్వు పోయినసారి ఓటమి చవి చూశావు, ఆ విషయం మర్చిపోకు. నేను జరిగిందేమీ మర్చిపోలేదు, అలాగే నిన్ను కూడా మర్చిపోనివ్వను. ఇప్పుడు లెక్కంతా తీరిపోతుంది. టైగర్ చేతిలో యుద్ధంలోంచి తప్పించుకోవడం సంభవం కావచ్చు, కానీ టైగర్ చాంగ్ చేతిలో నుంచి తప్పించుకోవడం అసంభవం. టైగర్ చాంగ్, దీన్ని వెన్నుపోటు పడవడం అంటారు. నువ్వు ఫైటర్వి కాదు, పిరికి వాడివి. అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. ఆకాశం మించి పడితే పడ్డాను, డాగి మీద పడాలా? ఓయ్ డాగి, నన్నేం చేయదు, ఆగమ్మా, నా స్నేహితుడా, నా సహోదరుడా, నా దేవుడి మీద ఒట్టని చెప్తున్నాను, ఆగు ఆగు. అయ్యమ్మా, పోలీసు వాళ్ళకు కూడా ఎంత దారుణమైన రోజులు వచ్చేసాయి. చివరికి కోడి పిల్ల కూడా కళ్ళతో భయపెట్టి వెళ్తోంది. నన్ను ఇక్కడ ఎలాంటి తీస్తారు? కిందకి ఎవరు దించుతారు? నన్ను కిందకి దించండి, ఎవరైనా నన్ను కిందకి దించండి. అరే ఇలా తలకిందులుగా వేలాడడంలో నాకు అసలు అనుభవమే లేదు.
మోటు, నిజంగా నీ మనసు చాలా గొప్పది. నువ్వు నా శత్రువు అయింది కూడా ఈ రోజు నువ్వు నన్ను కాపాడావు. ఇలా చూడు టైగర్ చాంగ్, నేనెప్పుడు నిన్ను నా శత్రువుగా అనుకోలేదు. నువ్వు హిమ్ నరేష్కి కొడుకు లాంటి వాడివి. పైగా ఆయన నిన్ను చాలా ప్రేమిస్తున్నారు. నువ్వు ఆయన్ని అసహించుకుంటున్నావు అనేది తర్వాత విషయం. ఆయన నన్ను మిస్ అవుతున్నారా? ఇంత ఘోరం జరిగిన తర్వాత కూడా? టైగర్ చాంగ్, నువ్వు నిజంగా చాలా గొప్ప వ్యక్తివి, కానీ క్షమాపణ అడగడానికి మాత్రం భయపడుతున్నావు. ఈ తప్పు నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. టిమ్ టిమ్ని వెతకడంలో నువ్వు కూడా మాకు సాయం చెయ్యి. టిమ్ టిమ్ని వెతకడానికి నేను కూడా మీకు సహాయం చేస్తాను. ఇక నేను మన టిమ్ టిమ్ దొరికిన తర్వాతే హిమ్ నరేష్ గారిని కలుస్తాను. ఆయన్ని క్షమించమని అడుగుతాను. నాకు ఒక విషయం చెప్పండి, టిమ్ టిమ్ని ఎత్తుకుపోయిన వాళ్ళు చూడ్డానికి ఎలా ఉంటారు? దే లుక్ లైక్ టాల్ మనుషులు, 4 హ్యాండ్స్. సో సారీ, నో మనుషులు. వాళ్ళు వచ్చి చూడడానికి రాక్షసుల్లా ఉన్నారు. ఏంటి, రాక్షసులా? కానీ ఇక్కడ రాక్షసులు ఎవరూ లేరే. కానీ నేను విన్నాను, అద్భుత మానవ కుంఫు ఛాంపియన్షిప్ లో రాక్షసులు లాంటి వాళ్ళు కూడా పాల్గొంటారు అని. ఒకవేళ వాళ్ళు కాదు కదా? అలా అయితే మనం అక్కడికి వెళ్ళి తీరాల్సిందే. ఇప్పుడు ఎలాగో నేను అక్కడికి వెళ్ళబోతున్నాను. నేను వెళ్ళి టిమ్ టిమ్ని అక్కడే వెతుకుతాను. మీరంతా ఇక్కడ వెతకండి. ఓకే, ఆల్ ద బెస్ట్. జంతువు ఎంత భారీదైనా ఆ శరీరంలో జాయింట్స్ బలహీనంగా ఉంటాయి. హిట్ దెమ్. వీళ్ళు నా సైన్యం అంతటిని అంతం చేశారు. ఇక నేను వాళ్ళని వదిలిపెట్టను. టైగర్ చాంగ్, నువ్వు వెళ్ళు. ఊర్వశికి టిమ్ టిమ్ కి సహాయం చెయ్యి. టిమ్ టిమ్ ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు. ఎక్కడ ఆగొద్దు. ముగ్గురి, నువ్వు తోడుగా వెళ్ళు. అలాగే. చింగం చేతులను తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఎప్పుడు మర్చిపోకండి. ఒకవేళ మర్చిపోతే ఈ కొబ్బరి బొండాల దెబ్బల్ని గుర్తు తెచ్చుకోండి. వాటంతటవే అన్ని గుర్తుకొచ్చేస్తాయి. కాపాడండి మమ్మీ. మీరు వెళ్ళిపోండి, ఇతన్ని మేము ఆపుతాం. ఇంకా నా చివరి ఆయుధం మిగిలే ఉంది. డాక్టర్ స్నేక్, ఇక ఇలాంటి పనులన్నీ ఆపేయి. మేము నిన్ను నీ ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాం. నేను నా సబీ స్నేక్ డిఎన్ఏని నా శరీరంలోకి ఇంజెక్ట్ చేసుకుంటాను. చూస్తాను మోటుపతులు, మీరు నన్ను ఎలా ఓడిస్తారు.
మోటో, ఈ రోజుతో నేను నీ ఆటని అంతం చేసేస్తాను. ఎక్కడున్నారు? వాళ్ళు త్వరలోనే తిరిగి వచ్చేస్తారు. నన్ను నమ్ము. వాళ్ళతో పాటు ఖచ్చితంగా మీ నాన్నగారిని కూడా తీసుకొస్తారు. కానీ అంత త్వరగా మీ నాన్న ఓటమిని ఒప్పుకోరు కదా. ఇది చీటింగ్, ఇది చీటింగ్. ఇక ఆపేయండి, ఆపేయండి. డాక్టర్ స్నేక్, ఇంటికి వెళ్దాం పదండి. నిజానికి మేము టిమ్ టిమ్ తీసుకువెళ్దామని వచ్చాం, కానీ ఇప్పుడు మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాం. వద్దు వద్దు, ఈ రూపం కారణంగానే నేను అక్కడి నుంచి పారిపోయి వచ్చాను. నేను మళ్ళీ అక్కడికి రాలేను. నాకు ఇలాంటి రూపాన్ని మనుష్యులకు ఇవ్వటం తెలుసు, కానీ వాళ్ళను బాగు చేయటం తెలీదు. అది నా చేతగానితనం.
ఆ దేవుడి మీద ఒట్టే చెప్తున్నాను, వాళ్ళని బాగు చేయడం నాకు తెలుసు మిత్రమా. నేనుండగా నీకెందుకు భయం? నేను అందరి కోసం యాంటీడోట్ ని తయారు చేశాను మిత్రమా. థ్యాంక్ యూ డాక్టర్ జట్కా. థ్యాంక్ యూ మోటు పతులు. మీరు నన్ను కాపాడారు, ఇంకా నా బిడ్డకు కూడా అన్యాయం జరగకుండా కాపాడారు. నాకు మంచి మార్గం చూపించారు. పదండి, ఇంటికి వెళ్దాం. హేమపుత్ర, నా కుమారుడా, నాన్న, నా తండ్రి, నువ్వెక్కడికి వెళ్ళావు? ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. నీకు నీ తండ్రి గుర్తు కూడా రాలేదా? టిమ్ టిమ్. హలో పెద్దన్నయ్య, ఇప్పుడు తండ్రి కొడుకులు కలిసిపోయారు. ఇక మోటు పత్రుల్ని ఎవరు పట్టించుకుంటారు? మోటోపతులు, మీ ఇద్దరికి నేను ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతోంది. మీరు ఈ రోజు నా ఇద్దరు బిడ్డల్ని తిరిగిచ్చారు. టైగర్ చాంగ్ హిమపుత్రుడు, మీరు నాకు నా జీవితాన్నే తిరిగిచ్చారు. నువ్వేమీ చెప్పవలసిన అవసరం లేదు ఊర్వశి. టైగర్ చాంగ్ నాకంతా వివరంగా చెప్పాడు. నువ్వు తిరిగి వచ్చావు, అదే చాలు. మేము ఇంకేమీ కోరుకోవటం లేదు. మీరు మీ అబ్బాయి ఒంటరిగా ఉన్నప్పుడు కథంతా అడిగి తెలుసుకోండి. ఇన్నాళ్ళ లోటు తీరేలా మాట్లాడుకోండి. అప్పటి వరకు టిమ్ టిమ్ కి నేను కొన్ని విద్యలు నేర్పిస్తాను. ఇప్పుడు నేను 2 నిమిషాల్లో వెళ్తున్నాను, కానీ 2 గంటల భోజనం సిద్ధం చేసి తీసుకొస్తాను. ఓయ్ మిత్రమా, ఈలోగా నేను టిమ్ టిమ్ వాళ్ళ అమ్మగారిని బాగు చేస్తాను. డాక్టర్ జట్కా, నేను అనుకునేవాడిని నేనే గొప్ప సైంటిస్ట్నని, కానీ మీరు... అరే, ఇతనికి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను, అందుకే ఈయన ఇంత గొప్పవారయ్యారు. టిమ్ వాళ్ళ నాన్నగారు జంతువుల పవర్ ని మనుషుల్లో మిక్స్ చేసి ఒక పవర్ఫుల్ కుంఫు ఆర్మీని తయారు చేయాలనుకున్నారు. ఆయన అందులో గెలిచారు కూడా. కానీ ఇప్పుడు మోటు నిరూపించారు, ఎక్కువ పవర్ కోసం ప్రకృతి సిద్ధమైన వాటిని మార్చాల్సిన అవసరం లేదని. మనుషులు వాళ్ళ లోపల ఎంత శక్తి కావాలంటే అంత శక్తిని ప్రాక్టీస్ తో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే టిమ్ టిమ్, ఫోకస్ అండ్ ఫెయిత్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.